హాయ్ గాయ్స్, ముందుగా నా ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్టయితే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కిందున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మనం టాపిక్లోకి వచ్చేద్దాం. ఏంటంటే ఇప్పుడు మన తెలుగు చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది. చాలా వరకు మనకు బెనిఫిట్ వచ్చింది. ఏంటంటే చాలామంది వీడియోస్ రీల్స్ చేయాలని చాలా వరకు చాలామందికి ఉంటుంది. కానీ దానికి సంబంధించిన ఎన్నో ఇబ్బందులు ఉంటున్నాయి. కానీ దానికి సంబంధించిన ఎన్నో విషయాలు మనకు తెలియలేదు. ఎందుకంటే మనం ఇప్పుడు చాలామందికి తెలుగు స్పీకింగ్ ఇంగ్లీష్లో మైక్ ద్వారా ఇస్తున్నప్పుడు కీబోర్డ్లో మనకు ఒకవేళ ఇంగ్లీష్ ఉన్నా తెలుగులో మాట్లాడితే మనకు అది ఇవ్వదు. ఎందుకంటే దానికి ఆప్షన్ లేదు. మనకు సపరేట్గా ఇప్పుడు కొత్తగా చాలా వరకు ఎప్పటి నుంచో ఉంది, కానీ ఎవరికి తెలియదు. అందుకే ఈ వీడియో చేయాల్సిన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి యూస్ కావాలి. యూట్యూబర్స్ కానీ రీల్స్ చేసే వాళ్ళకి కానీ. అలాగే ముందుగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో మనం తెలుగులో స్పీక్ చేయొచ్చు. మనం టైప్ చేయాలన్న వాళ్ళకు తెలుగులో మాట్లాడడం ద్వారా ఎలాగైనా ఇప్పుడు సింపుల్గా ఒక పాయింట్ వచ్చేద్దాం. ముందుగా చాట్‌జీపీటీలో మనం ఏదన్నా మనం టైప్ చేయడం, నీకు టైప్ రాలేదు, ఇప్పుడు స్పీకింగ్ మైక్ ద్వారా నువ్వు ఇవ్వడం ద్వారా నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, అలాగే ఇప్పుడు యాప్లోకి వెళ్ళి దాని ఫీచర్స్ ఏందో కనుక్కుందాం ఫస్ట్. ఓకే, ఇదిగో ఇలా వస్తుంది ఇంటర్ఫేస్ మీకు. దీని తర్వాత మనం మీకు చూపిస్తాను. ఇదిగో కీబోర్డ్, ఇదిగో మీకు ఇక్కడ దొరుకుతుంది. ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, మీరు చెక్ చేయండి ఒకసారి. ఇదిగో కింది కదా, ఇదిగో ఇది ఆల్రెడీ చేశాను. అప్డేట్ అడుగుతుంది. అప్డేట్లో మనం వెళ్ళిపోదాం. చూడండి, మీకు ఏ లాంగ్వేజ్ కావాలన్నా హిందీ కానీ తమిళ్ కానీ చాలామంది ఎవరన్నా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళు కానీ ఎక్కడన్నా ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటే ఎవరికన్నా హిందీ తెలుగు తమిళ్ అలాంటి వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే దీనివల్ల మీకు చాలా వరకు లాంగ్వేజెస్ ఇప్పుడు వచ్చేసినాయి. వాళ్ళకి తగ్గట్టుగా మనం దాంట్లో మాట్లాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకు తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఇది కావాలి. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీకు ఎలా అంటే ఇప్పుడు తెలుగు ఉంది, తెలుగు కదా, తెలుగు అంటే ఇది తే. మీకు తే అక్షరం కావాలంటే ఇక్కడ వచ్చేసింది. మీకు అంటే అక్షరం ఒత్తడం వల్ల మీకు ఒత్తులు జిడ్డాలు అనేది మీకు ఒత్తులు మీకు అన్నీ కనబొస్తాయి. తెలుగు ఇదిగో వచ్చేసింది తెలుగు. ఓకే, నెక్స్ట్కి వచ్చేద్దాం. స్పీకింగ్. మన స్పీకింగ్ ఎలా అంటే చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు ఓకే మీకు చాట్‌జీపీటీ చూపిస్తాను. ఓకే, చాట్‌జీపీటీ చూపిస్తాను. చాట్‌జీపీటీలో మనం ఏం చేయగలము చూడండి. ఇప్పుడు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మీకు నాకు మాట్లాడుతున్నానని నేను మాట్లాడేది వినపచ్చింది, కానీ నాకు ఒక స్టోరీ కావాలి అని చూపించాను. ఇదిగో మీరు నాకు కావాలంటే మీకు ఏం రాదు. మీరు ఏమనుకుంటున్నారు, ఆ కథలో పాత్రలు ఏంది, పాత్రలకు అదే డిసైడ్ చేస్తుంది. మీరు ఏంటంటే స్టోరీ అంటే కాదు, ఒక విలేజ్ గురించా, ఒక టౌన్ గురించా, ఒక పేదవాడి గురించి అని కరెక్ట్గా చెప్పాలి. మనకు వాళ్ళకి చెప్పడం ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు నేను చూడండి ఎలా చెప్తాను. చేసింది నేను ఏమని టైప్ చేశాను, నాకు పల్లెటూరు రైతు కథ కావాలి. చూడండి, అది రెడ్డి అనే రైతు గుంటూరు దగ్గర ఒక చిన్న పల్లెటూరులో జీవిస్తేవాడు. ఒకవేళ మీకు డౌట్ వచ్చి మీకు తెలిసిన స్టోరీ కాకుండా మీకు యూనిక్గా ఓకే
చేసింది ఇంటర్ఫేస్. సరే, ఇదిగో ఇదిగో ఇచ్చేసింది. ఇదిగో నీకు ఒక ఇచ్చిన పల్లెటూరు కథ. బంగారు విత్తనం రాజు అనే చిన్న పిల్లవాడు అని వచ్చింది కదా, ఇలా ఉంటుంది. కానీ కొన్ని ఇవి మరిన్ని ఎక్కువ ఇప్పుడు వెబ్సైట్లలో మీకు అవైలబుల్గా ఉండదు. ఎందుకంటే యూట్యూబ్లో తప్ప వెబ్సైట్లో ఏదైనా మీరు టైప్ చేయాలన్నా దీనికి ఆప్షన్ ఉండదు. ఎందుకంటే అది అదర్ కంట్రీస్, అదర్ లాంగ్వేజెస్ ఉంటాయి కాబట్టి మనం స్పీకింగ్ చేసినా మీకు ఉపయోగం ఉండదు. దానికి సంబంధించిన మరిన్ని మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. చూసారు కదా, మరిన్ని వీడియోస్ కోసం కావాలంటే స్మార్ట్ యూనిక్ టిప్స్ కోసం నా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సరే, ఈరోజుకి ఇది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.